హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఎవరైనా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ అనమాట, పింకీ తెలుగు ఛానల్. అక్కడ కూడా ఫాలో చేయండి. ఇక్కడైతే నేను మార్నింగే హెడ్ బాత్ చేసేసాను. సో మనం యూజువల్గా ఈ డ్రయర్ కానీ స్ట్రైటింగ్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అంటే రెగ్యులర్గా యూస్ చేయకపోయినా అప్పుడప్పుడైనా యూస్ చేస్తుంటాం కదా. అదైతే చాలా ఎఫెక్ట్ అని నాకైతే అర్థమైంది. అంటే ఏదైనా సెలూన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హెయిర్ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డ్రయర్ అయితే యూస్ చేస్తారు. సో అప్పుడైతే నో చెప్పలేము. సో నేనైతే ఇప్పుడు అది కూడా వద్దనే చెప్పేస్తున్నాను అనమాట. అంటే హెయిర్ వెట్గా ఉన్నప్పుడే కట్ చేసేసేయండి, వద్దు ఇంకా డ్రయర్ అయితే పెట్టద్దండి అని అయితే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు యూస్ చేయము. అక్కడ ఏంటంటే చాలా హీట్తో మనకి డ్రయర్ మొత్తం హెయిర్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే హెయిర్ కట్ చేసిన ఒక 2 days 3 days తర్వాత నాకైతే హెయిర్ లాస్ చాలా భయంకరంగా వస్తుందన్నమాట. అందుకనేసి ఇప్పుడు ఎక్కడ హెయిర్ కట్ చేసుకున్నా కూడా నేను గట్టిగా అయితే చెప్పేస్తున్నాను అనమాట, డ్రయర్ అయితే చేయకండి అనేసి. అండ్ ఇంకా స్ట్రైట్నర్ అయితే ఇంకా ఏదైనా ఒక ఫంక్షన్, ఏదైనా సంథింగ్ పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే తప్పితే స్ట్రైట్నింగ్ అయితే నేను ఇంకా యూజ్ చేయను. ఇంకా అప్పుడు తప్పదు, మ్యాండేటరీ, కొంచెం స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ బాగుంటుంది అన్నప్పుడే నేను స్ట్రైట్నింగ్ అయితే చేస్తాను. సో ఎస్, ఈ వ్లాగ్ చాలా సర్ప్రైజింగ్ అనమాట, చాలా హ్యాపీ న్యూస్. సో మీకు ఇప్పటికే కొంచెం అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసి ఆ కింద టైటిల్ చూసి మీకు కొంచెం అయితే అర్థమైపోయి ఉంటుంది. బట్ నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట ఈ న్యూస్ షేర్ చేసుకోవడానికి. ఈ న్యూస్ షేర్ చేయడానికి కూడా ఎంత టైం ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇంత డిలే అయింది అనేది కూడా మీకు చెప్తాను నేను. ఇప్పుడైతే ఈ బ్లాగ్ వచ్చేసి ఒక లైఫ్ అప్డేట్ అనమాట. సో చాలా చాలా ఆలోచించాలన్నమాట. ఒక మంచి న్యూస్ని ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి దానికి ఎలా పడితే అలా చేయలేమన్నమాట. దానికి కొంచెం ప్రిపరేషన్ కావాలి. సో నాకు అందుకని కొంచెం చాలా టైం అయితే పట్టింది. ఫైనల్గా ఈరోజు చెప్పాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకోసమే ఇప్పుడైతే ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో హియర్ వి గో. ఇప్పుడు వచ్చేసి ఈ న్యూస్ షేర్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది, చాలా ప్రిపరేషన్ కూడా అనమాట నాకు, ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని. బట్ దేనికైనా ఒక టైం అనేది వస్తేనే మనం షేర్ చేసుకోగలం కదా. సో అందుకని ఇన్ని రోజులు చెప్పలేదన్నమాట. సో యా, రైట్ నౌ ఐఎమ్ ప్రెగ్నెంట్. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఇప్పుడు ప్రస్తుతం 5th month అనమాట. 5th month ఎంటర్ అయ్యింది, 5th month అనమాట. అంటే 5th month ఎంటర్ అయ్యింది. యాక్చువల్గా అయితే సెకండ్ టైం నేను టెస్ట్ చేసుకున్న కిట్ అనమాట. ఫస్ట్ టైము నేను టెస్ట్ చేసుకున్న కిట్ అయితే ఇది. సో ఇది ఎప్పుడు నేను టెస్ట్ చేసుకున్నానంటే, ఇది నేను మీకు బాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేసుకున్నాను. మీరు చూసే ఉంటారు, చాలా వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను, బాలి వ్లాగ్స్. సో బాలీకి ఎంటర్ అయిన డే 1 నేను డే 1 ఆ డే 2 సంథింగ్ ఆ డేట్స్లో నేను ఇది టెస్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు టెస్ట్ చేసిన కిట్ ఇది. సో అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో దీనికంటే ముందు ఇంకొకటి కూడా తీసుకున్నాను. నాకు అసలు అర్థం కాలేదు ఎలా టెస్ట్ చేయాలి అనేది అయితే అక్కడ అర్థం కాలేదు. ఏది కూడా ఇంగ్లీష్లో రాయలేదన్నమాట బాలీలో, అంటే ఇంగ్లీష్లో లేదు ఎలా టెస్ట్ చేయాలి దాన్ని అనేసి లేదనమాట. అది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎలా చేయాలని. సో ఫస్ట్ది ఒకటి అట్లనే మిస్ చేసేసాను, అంటే ఫస్ట్ది అట్లనే మిస్యూజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ సెకండ్ది ఇంకోటి కొని ఈసారి జాగ్రత్తగా తీసి టెస్ట్ చేశాను అనమాట. ఇది అంటే నాకు 2nd month అప్పుడు నేను టెస్ట్ చేసుకుంటే వచ్చిన పాజిటివ్ రిజల్ట్ ఇది. అప్పుడు తీసుకున్నది అనమాట, దాన్ని అలాగే ఇట్లానే ఎత్తిపెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్ అంటే ఇండియాకి వచ్చేసాక, అంటే బాలి ట్రిప్ అంతా అయిపోయి ఇంకా ఇండియాకి వచ్చినాక
చేసిన ఒక 2-3 వీక్స్ తర్వాత, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కోసం టెస్ట్ చేసుకున్నాను. సో ఈ 2 డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఎందుకైనా మంచిది, మనం ఎంత టెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవటం చాలా మంచి థింగ్ అనమాట, చాలా బెస్ట్ పార్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిది అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది చూపించి సో డాక్టర్ కన్ఫర్మ్ చేశాక ఇంకా సో 100% కన్ఫర్మ్ అనమాట. సో అలా ఈ 2 కిడ్స్ని అట్లనే సేవ్ చేసుకున్నాను నేను. యాక్చువల్లీ ఇంకా కొన్ని వీడియోస్ అయితే చాలానే తీసాను నేను. వీడియోస్ అన్నీ ఏంటంటే కరెక్ట్ అయిపోయినాయి అనమాట మొత్తం అంతా కూడా. సో అది ఎలా అయ్యింది, దానికి ఒక స్టోరీ ఉంది, అది నేను ఇంకొక బ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. సో ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు ఇలా 2 లైన్స్ ఎలా వస్తే మీకు కనిపిస్తుందో, ఇలా 2 లైన్స్ కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము. ఆ టైంలో ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అనమాట అవంతా కూడా. సో ఇలా అంటే ఇది నాకు 2nd ప్రెగ్నెన్సీ అనమాట. సో ఆశుకప్పుడు కూడా టెస్ట్ చేసుకున్నాను కానీ బట్ ఇవన్నీ మిస్ అయిపోయాయి. ఎక్కడ అన్నీ చాలా ఇయర్స్ అయిపోయింది కదా, మిస్ అయిపోయాయి అనమాట. బట్ ఇది ఈసారి అట్లా కాదు అనేసి అన్నీ చాలా సేఫ్గా ఎత్తి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. సో ఈ వీడియో వచ్చేసి నేను 2nd మంత్ ఉన్నప్పుడు అనమాట. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాము. అక్కడ చూడండి ఆ ఫీలింగ్ అయితే ఎంత నీరసంగా, ఎక్స్ప్రెషన్స్ అబ్బా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుంది. చేతిలో అయితే కెమెరా ఉంది, ఇంకా ఎక్స్ప్రెషన్ హైడ్ చేసి ఆ వ్లాగ్ తీస్తూ నిన్నాను. సో అప్పుడంతా ఎట్లా ఉన్నిందంటే ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది, పడుకుందాము, రెస్ట్ తీసుకుందాము, అసలు యాక్టివ్గానే లేదనమాట ఆ టైంలో అంతా. అదనమాట ఒక చిన్న క్లిప్, అది బాలీలో తీసిన్నాను ఆ క్లిప్, ఆ వీడియో. సో తీసేటప్పుడు నాకు కూడా తెలీదు, తీసేసిన తర్వాత చూస్తే నాకే నవ్వొచ్చిందనమాట ఆ వీడియో చూసి. సో అంత అంటే అలా నీరసంగా అట్లా ఉన్నిందనమాట ఆ టైంలో. సో అది ఒకటి జస్ట్ అలా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో రెడీ అయిపోయాం, మార్నింగ్ రెడీ అయిపోయాం కదా, ఇంకా అందుకనేసి ఇప్పుడు టైం అయితే 8:30 అట్లా అవుతుంది. ఇంకా ఆశుని స్కూల్లో దింపేసి ఇంకా ఇట్లా రిటర్న్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇలా వీలు కుదిరినప్పుడల్లా ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే, చాలా బాగుంటుంది. అందుకని రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఈ టెంపుల్కి అయితే. అందుకే సో ఇంకా అక్కడే అర్చన అంతా చేయించుకున్నాము. ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాం అనమాట. అంటే టెంపుల్లో ఎంతసేపు కూర్చున్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకనేసి ఇంకా అక్కడే అలా కాసేపు కూర్చున్నాము. అండ్ 10 వరకు అక్కడే ఉన్నాం అనమాట. అండ్ మేము వీక్ డేలో వచ్చామన్నమాట. వీకెండ్లో కూడా కొంచెం రష్ ఉంటారు. సో వీక్ డేలో అయితే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఇలా టైం ఉంటుంది, కాసేపు గుడిలో స్పెండ్ చేయొచ్చు. సో ఏదైనా ఫెస్టివల్కి అట్లా వచ్చామనుకోండి అసలు ఫుల్ రష్ అనమాట. దర్శనం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. అందుకనే ఇంకా వీకెండ్ అట్లా వద్దు, ఇంకా ఇలా ఇప్పుడు వీలు కుదిరితే అప్పుడు వచ్చి చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. అలా మేము 10 వరకు ఉన్నాము. అండ్ 10కి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదన్నమాట టుడేస్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్ బాయ్.